హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. ఈరోజు వచ్చేసండి వెజిటేబుల్ పలావ్ అండ్ చికెన్ రోస్ట్ అండి. ముందుగా ఆల్రెడీ మనం చికెన్ అనేది శుభ్రంగా కడిగేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అండి. వెజిటేబుల్ పలావ్లోకి కావాల్సినవి క్యారెట్, బంగాళదుంప, బీన్స్, అలాగే పచ్చిమిర్చి, టమోటాలు, ఉల్లిపాయలు 2 పెద్ద సైజు అన్నీ, కొత్తిమీర, పుదీనా. ముందుగా ఏంటంటే బిర్యానీ మసాలాలు ఆల్రెడీ మీకు అన్నీ తెలిసినాయి కదా. అది చూసారు కదండి. స్టవ్ అనేది ఆన్ చేసేసుకున్నాం. పాన్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి అనేది కూడా వేసుకున్నామండి. అలాగే 2 స్పూన్స్ నూనె కూడా వేసుకున్నామండి. చూసారు కదండి, పాన్ అనేది హీట్ ఎక్కింది. నూనె కూడా కొంచెం వేసేసుకున్నామండి. ఇది ఏంటంటే మనం చికెన్ రోస్ట్ కాబట్టి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది కదండి. బిర్యానీ మసాలాలు వేసేసుకున్నాం. కర్రీకి కూడా ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి ఆనియన్స్ అనేవి వేసేసుకున్నామండి. బిర్యానీ మసాలాలు అనేవి దోరగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి అండి ఆనియన్స్ అనేవి కూడా వేసేసుకున్నాము. ఆనియన్స్ కూడా దోరగా ఫ్రై అయిపోయినాయి కండి. ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 స్పూన్స్ అనేది వేసేసుకున్నాం. చూసారు కదండి, కర్రీలో కూడా ఆనియన్స్ అనేవి బాగా దోరగా ఫ్రై అయిపోయినాయి. అలాగే ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న కర్రీని కూడా మనం వేసేసుకున్నామండి. చికెన్ అనేది వేసేసుకున్నాం కదండి. వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు తిప్పుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ మగ్గనిద్దాం. అలాగే ఇప్పుడు బీన్స్ కూడా వేసేసుకున్నామండి. బీన్స్, బంగాళదుంప, క్యారెట్ మొత్తం కలిపి వేసేసుకున్నాము. అలాగే టమోటాలు కూడా వేసేసుకున్నామండి. వేసేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పేసుకున్నాం మొత్తం. నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి 5 అండి, అవి కూడా వేసేసుకుంటాము. అలాగే 5 మినిట్స్ ఆగిన తర్వాత కర్రీలోకి కూడా వేసేసుకున్నామండి. వేసేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. చూసారు కదండి, మొత్తం అన్ని వెజిటేబుల్స్ అనేవి వేసేసుకున్నాము. వేసేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు తిప్పుకొని మూత పెట్టి ఒక 20 మినిట్స్ అనేది ఉడకనిద్దామండి. 20 మినిట్స్ తర్వాత అండి ఒకసారి మూత తీసి చూద్దాము ఎంతవరకు ఉడికింది అనేది. చూసారు కదండి, మొత్తం అన్నీ అనేది ఉడికినాయి కాబట్టి అలాగే ఇప్పుడు మనం పుదీనా కూడా కొంచెం వేసేసుకున్నామండి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మళ్ళీ మగ్గనిద్దాం. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా అనేది కొంచెం వేసేసుకున్నాను. చూసారు కదండి, వెజిటేబుల్స్ అనేవి కొత్తిమీర, పుదీనా కూడా బాగా ఉడికిపోయినాయి అనమాట. ఉడికిన తర్వాత ఆల్రెడీ పచ్చి బఠానీ అనేది మనం నానబెట్టుకున్నాం, అవి కూడా వేసేసుకున్నామండి. వేసేసుకొని ఒక 5 మినిట్స్ వాటిని కూడా ఉడకనిద్దాం.
చూసారు కదండి, వెజిటేబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. ముందుగా నానబెట్టుకున్న రైస్ అండి యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు. చూసారు కదండి, రైస్ అనేది వేసేసుకున్నాము. మా రైస్ వచ్చేసండి 3 లోటాలు తీసుకున్నామండి. 3 లోటాల రైస్కి వచ్చి 4.5 లోటాలు వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నామండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అనేది తిప్పుకున్నామండి, ఎందుకంటే కింద ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడాను పైకి రావాలి కాబట్టి, మొత్తం రైస్ అంతలో కూడా కలవాలి కాబట్టి తిప్పుకున్నాము. అలాగే మనకి సాల్ట్ అనేది, ఉప్పు అనేది ఆల్రెడీ ముందుగా వేసుకున్నాం కదండి, అది ఒకసారి సరిపోయిందా లేదా అనేది కూడా వాటర్ అనేది చూసుకోవాలి. మనం చూసుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది కూడా వేసుకోవాలండి. చూసారు కదండి, రైస్ అనేది బాగా ఉడికిపోతుంది అనమాట. గరిటె పెట్టి కూడాను ఎలా పడితే అలా తిప్పకూడదండి, అలా ఒక సైడ్ నుంచే తిప్పుకోవాలన్నమాట. ఎందుకంటే రైస్ అనేది మొత్తం మేము తీసుకున్నది అయితే కనుక బాస్మతి రైస్ కాబట్టి అండి. మామూలుగా కొంతమంది ఏంటంటే నార్మల్ రైస్తో కూడా చేసుకుంటారు. మేము బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి అందుకని ఒక వైపు నుంచే తిప్పుకోవాలి. చూసారు కదండి, గుమగుమలాడే చికెన్ రోస్ట్ అండి ఇది. సరిపోద్ది. కొద్ది కరేపాకు చేసుకుని కట్టేసుకుని కొద్ది కరేపాకు కొత్తిమీర వేసుకుందాం. టచ్అప్ చేసాను అయిపోయి ఒకటి అయిపోయింది, ఇంకోటి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఓకే, గుమగుమలాడే వెజిటేబుల్ పలావ్ అండి. పెద్దవాళ్ళు తినొచ్చు, పిల్లలు కూడా తినొచ్చు అండి. ఫస్ట్ టైం ఇదేనండి, ఇది చిల్డ్రన్స్ కూడా పెడదాం అని చెప్పేసి అని. బాగా చెయ్యి కాలు అన్ని తలకాయ అన్ని తిరిగేసినాయి. సూపర్ పండు అన్నట్టు వండేస్తాం అమ్మ, ఇద్దరం కలిపి పెట్టేద్దాం అమ్మ హోటల్. ఓకే, హోటల్ పెట్టేసి తోపడి పెట్టిన తోసుకుంటూ అమ్ముకుంటూ వెళ్ళిపోదాం. అద్దాం పెట్టే రోజుకి ఒక వెరైటీ నువ్వు క్యాషియర్, నేను పొట్లాలు కట్టేవాడిని ఓన్లీ. ఓకే, ఆ డబ్బులన్నీ వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను. అది వచ్చి ఆ డబ్బులు తీసుకుపోతాను. సరే, అయిపోయింది. ఓకే, క్లోజ్.